मातः समस्त जगदां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामि निःश्रित जनप्रिय दानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम्। మధుకైటభులనేటటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి ఓ శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి తల్లి, మాతస్సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే, అటువంటి స్వామి యొక్క వక్షస్థలమునందు నివసిస్తూ ఆశ్రయించినటువంటి సమస్తమైనటువంటి భక్తజనుల యొక్క కోర్కెలను ఈడేర్చగలిగినటువంటి ఓ జగన్మాత, నీవు సాక్షాత్తుగా శ్రీవేంకటేశ్వరుని యొక్క దయాస్వరూపమైన దానవు. తల్లి నిద్రలేచి మా యొక్క కోర్కెలను ఈడేర్చి రక్షించు అని ప్రార్థన చేస్తూ అమ్మకి శుభోదయం కావాలని సుప్రభాత గీతికలు పాడుతున్నారు. ఈ శ్లోకంలో అమ్మవారిని శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క వక్షస్థలమునందు నివసించేటటువంటి తల్లి అని, స్వామి యొక్క దయాస్వరూపిణి అని సంబోధన చేస్తున్నారు. ఇందులో విశేషమేమంటే ఆ తల్లి ఎప్పుడూ వెంకటేశ్వరుడి యొక్క వక్షస్థలమునందు నివసించి ఉంటుంది. ఆమె వక్షస్థలమునందు ప్రవేశించలేదు. ఆ తల్లి మహాపతివ్రతయ్యి ఎప్పుడూ స్వామి యొక్క పాదములను సేవిస్తూ ఉంటుంది. భర్తని విడిచిపెట్టకుండా నిత్యానపాయని అయి సేవించేటటువంటి లక్షణమున్న మహాపతివ్రత కనుక స్వామియే ఆమెని తన వక్షస్థలమునందు పెట్టుకున్నాడు. స్వామివారి యొక్క దయాస్వరూపమే అమ్మవారి యొక్క రూపంగా రాశీభూతమైందని మనకి చెప్పడం కోసం శ్రీవేంకటేశ్వరుని యొక్క దయాస్వరూపిణి అయిన తల్లి నీకు శుభోదయమగుగాక, లేచి మా యొక్క కోర్కెలను తీర్చి కాపాడదవుగాక అని జగన్మాతకు ఈ శ్లోకంలో సుప్రభాత పఠనం చేస్తున్నారు.